ఏమైందిరా? హాస్టల్లో 3 వికెట్ల. సరే సేఫ్టీ కట్ సైడ్ 30 వేసాయి. సరే ఉంటాను మరి. హలో, మీ కాల్ మాకు చాలా విలువైనది. దయచేసి లైన్లో వేచి. ఇక్కడే ఉంటా అన్నాడే. చెప్పాను కదరా అటు సైడ్ సేఫ్టీగా 30 వేయమని. సొంతగా ఏమన్నాడు చెప్పింది. డిమార్టిన్ స్క్వాడ్ నుంచి షిఫ్ట్కి వచ్చాను. లైన్లో వేచి. ఇక్కడే అనుకోండి. నాగేంద్ర, అదే భయ్య ఓఎల్ఎక్స్ నుంచి కాల్ చేశాను కదా కార్ గురించి. ఇదే కార్. ఒకసారి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళొచ్చా? ఓకే. మళ్ళీ ఎవడరా ఫోను? హలో, ఏమైందిరా? ఒక నిమిషం భయ్యా, కార్లో ఉంటే కలిసి రావట్లేదు. నాకు కలిసి వచ్చింది భయ్య. నీకే పని చెప్పినా వేస్ట్ రా. అనవసరంగా నీకు చెప్పాను, నేను చేసుకోవాల్సింది. రే రే రే, నా కార్ రా. సార్ ఇదే సార్ కారు. నైట్ గ్యారేజ్లో పెట్టి వెళ్తే మార్నింగ్కి మిస్సింగ్. ఓనర్ మనకు బాగా కావాల్సినారు, మీరే ఎలాగోలో చూడాలి మరి. మీరేం కంగారు పడకండి, సాయంత్రంలో గ్యారేజ్లో ఉంటుంది కారు. ఓకేనండి. ఎరా ఏంటి? అవునరా, మళ్ళీ ఇంకో కారు. ఈసారి మారుతి ఆల్టో చిన్న చిన్న కార్లు కాదురా రే, ఏకంగా రెనాల్డ్ డస్టర్ వేసాం ఇక్కడ. ఎరగ తీసేద్దాం. మామూలుగా కాదురా రే, అదిరిపోయింది బండి కండిషన్. శ్యామ్ అంటే మీరేనా? నేనే. మీరు? ఓఎల్ఎక్స్ నుంచి కాల్ ఓ చేశాను. ఓకే ఓకే. కార్ ఏదో ఇదేనండి కారు. టెస్ట్ డ్రైవ్ చేయొచ్చా? యా తప్పకుండా, కమాన్. కార్ ఏ ఇయర్ మోడల్ అన్నా? ఎవడో తెలుసు? అదేంటి? అంటే చూసుకోవడానికి, ఇవన్నీ చూసుకోవడానికి మా పిఏ వాళ్ళు ఉన్నారు కదా. ఓ ఓకే ఓకే. మీరు ఏం జాబ్ చేస్తుంటారు? ప్రస్తుతానికి ఆ జాబ్లోనే ఉన్నాను. అదేంటి? అంటే మాది ఓన్ కంపెనీ కదా, సో 24 hours ఆన్ వర్క్ అనమాట. చెప్పండి భయ్యా, కార్ కండిషన్ ఎలా ఉంది? ఎక్సలెంట్ భయ్యా. అవునా? నేను ఎవరి దగ్గర వేసేస్తే ఇదే నా దగ్గర వేస్తాడు. నీ కొందరా రే. అబ్బా, వేస్తే వేసాం కానీ భలే కార్ని వేసాం. దొరికేళ్ళ ఎవడో మంచి బకరాగాడు. హలో, మీ కార్ నెంబర్ ఒకసారి చెప్పండి. 099. హలో రే, ఈసారి ఇలాంటి కారు కాదు, ఏకంగా డస్టర్నే పట్టాను. ఎంత ఇస్తావేంటి రేటు? అరే ఒకసారి ఆగరా. ఎవరు సార్ మీరు? ఏం లేదు, కార్ బాగుందని చూస్తున్నాను. అదే సార్, అమ్మాయిద్దాం అనుకుంటున్నాను, బోర్ కొట్టింది. ఈసారి బెన్స్ కొందామని. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయొచ్చా? టెస్ట్ డ్రైవా? యా ఓకే. కార్ కండిషన్ చాలా బాగుందమ్మా. నేను కార్ బాగా మెయింటైన్ చేస్తాను సార్. యాక్చువల్గా ఇది ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండ్ కొన్నారా? చిచ్చి, మనకి ఎప్పుడు సెకండ్స్ కూడా అలవాట్లేదు, ఎప్పుడు ఫస్ట్ హ్యాండ్సే. ఇక్కడికి ఎందుకు సార్? ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ గ్యారేజ్ ఇది, ఒకసారి వాల్యూ కటింగ్ చేసి వెళ్దాం.
ఇదిగోండి మీ కారు దొంగ. ఎరా తుడుతున్నావా? చూస్తున్నాను సార్. ఇంకా ఎన్నాళ్ళు సార్ ఇలాగా? కార్ రేట్ వచ్చే వరకు కార్ రేటా? ఎంత సార్? 10 లక్షలు రా. అంటే నా శాలరీ నెలకి ₹1,00,000 వేసుకున్నా ఇంకా 10 నెలలు పని చేయాలా? కార్లు తుడిసే పనికి నీకు నెలకు ₹1,00,000 ఇస్తారేంట్రా? నీ శాలరీ నెలకు 3,000 జీవితాంతం నువ్వు ఇక్కడే. సార్